అదిగోండి మన సరుకుని చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని బ్లర్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం డీల్ సెట్ చేసుకున్నప్పుడు డీల్ చూసారా, అప్పుడే వచ్చామో లేదో అప్పుడే చూసారా, అన్ని చెకప్స్ అన్నీ జరుగుతున్నాయి. టోల్ గేట్స్ అన్ని చాలా కష్టం మీద దాటుకొని వెళ్ళాము. ఇప్పుడు మనం కాదు ఈ గోర్లతో కూర్చుతే ఎవరికైనా నవ్వుద్దా, మరీ సిల్లీగా చెప్తాడు వీడు. ఇప్పుడు మనం స్టాక్ అంతా ఎక్కడ దింపాలో వాళ్ళు ప్లేస్ సెట్ చేసి చెప్తారనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం కూల్ డ్రింక్ అనే చీట్ కోడ్ చెప్తే వాళ్ళు కూల్ డ్రింక్ ఇస్తారు. దానికి మనం ఈ నోట్ చూపించాలన్నమాట. ఈ నోట్ చూపిస్తే వాళ్ళు కోడ్ కింద తీసుకొని కూల్ డ్రింక్ ఇస్తారు. చూపిస్తాను చూడండి మీకు ఆ ట్రిక్ ఎలా ఉంటుంది. సరే బుర్ర ఉంటే ఏదైనా సాధించవచ్చు. 20 రూపీస్కి 2 థమ్స్అప్ బాటిల్స్ తెచ్చాను చూసావా. నువ్వు కాబట్టి తోస్తున్నారా బాబు, నువ్వు తొయ్యకపోతే ఇంకేమన్నా ఉందా? ఆడు కాబట్టి వెనకాల ఆపుతున్నాడు లే బాబు, లేకపోతే ఏమన్నా ఉందా? ₹10 ఇంత ఇస్తున్నాడా, 20 రూపీస్కి ఇదే ఇస్తాడు. కానీ మనం తీసుకోము, ఎందుకంటే ఫ్యాట్, చాలా ఫ్యాట్ కాబట్టి. హాయ్ గాయస్, ధనరాజు వచ్చాడు గాయస్. థమ్స్అప్ తాగు, నీలో ఉన్న చైతన్యాన్ని రగిలించు, నువ్వు తాగు. చాలా సీక్రెట్ ప్లేస్ అన్నమాట. సీక్రెట్ ప్లేస్లో ఎవరికి తెలియదు ఇక్కడ ఫ్యాక్టరీ ఉందని. ఎంప్లాయీస్కి తప్పించి, ఎంప్లాయీస్కి, గవర్నమెంట్కి, మా అలా తిరిగే వాళ్ళకి తప్పించి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉందని మీకు తెలుసా? తెలీదు. లోపల చాలామంది జనాలు ఉంటారు, పేపర్లు రెడీ అవుతూ ఉంటాయి. అయ్య బాబోయ్ గురు, ఐ వాంట్ ఈట్ దోస్ థింగ్స్, ఐ వాంట్ దెమ్. మీకు ఏమన్నా తెలుసు అదేంటో? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ ఎప్పుడు తినలేదు. చాలా బాగున్నాయి అనిల్, ఎలా ఉంది? చాలా బాగుంది. అచ్చం ఏంటది? కాఫీ తాగుతారా? టీ తాగుతారా? ఏమంటే బుర్రగుంజ అంటారు దీన్ని, బుర్రగుంజ అంటారంట. ఇది ఎలా ఉందంటే దూది నవ్వులు మింగేసినట్టు ఉంది, దూది ఉన్నట్టుంది. అంత టేస్ట్ ఏం లేదు. అవుట్ స్టాండింగ్ డ్రైవింగ్ రా నువ్వు గురు, అవుట్ స్టాండింగ్ డ్రైవింగ్ అంటే ఇదేరా. నుంచంతో వెళ్తామంటే ఇదే. దిస్ ఈజ్ ర్యాంప్, దీన్ని ర్యాంప్ అంటారు. ఇక్కడ ఇసుక తోలకాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని సన్న అంటారు. ఈ రూట్లో అదిగో అంత మెత్తడి సీట్లో వాడే కూర్చోలేక నుంచొని తోలుతాడంటే నేను దీని మీద కూర్చున్నాను. నా సంగతి ఏంటో చూడు, మరి నా పరిస్థితి ఏంటి? వీడే నుంచో తోలుతాడు, నా సంగతి ఏంటో అర్థమవుతుంది. కింద అంటే మరి ఇంకో లెక్క బాబోయ్, ట్రాక్టర్ మీద కూర్చోబెట్టి చిత్తి వేసాడు మొత్తం. అయ్యి బాబోయ్. ఓకే, మనం ఇప్పుడు గోదావరికి వచ్చామన్నమాట. గోదావరికి వచ్చి ఏం చేయాలి? కాలు 2 గోదావరిలో పెట్టి
తడుపుకొని బయటకు వచ్చేయాలన్నమాట. ఎక్కువ శాఖలు వేయకూడదు, శాఖలు పడకూడదు గోదావరిలో. అలా కాలు తడిపేసి కూర్చుండే పొలం అయితే కూర్చొని కొంచెంసేపు సేద తీరి అక్కడ ఇసుకేస్తున్నారు. ఇసుకేసేసిన తర్వాత వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్లేస్ ఉంది, కూర్చునే ప్లేస్ ఉంది. ఇక్కడ కాలు పెట్టుకొని ఇక్కడ కూర్చుందాం మనం. బాబా ఏమైనా సుఖమా అబ్బా. ఈ చల్లదనం, ఈ ఇప్పుడు దాకా పడిన కష్టం. సన్సెట్ తొక్కలేదు, సన్సెట్ లేదు, సన్సెట్ ఏది సర్నేది మొబిలిటీ రాణిలమ్మ చాలు, ఈ రోజుకి చాలు, ఈ జీవితానికి చాలా రోజులు అవుతుంది మరి. మరీ అన్యాయం రా. ఇప్పుడే కదరా కూర్చున్నాను, అప్పుడే వేస్తారు. ఏం చేస్తా పట్టుమని 5 నిమిషాలు కూడా కూర్చునేవర్రా. ప్రశాంతంగా ఉన్నవారు వెళ్ళో ఏంట్రా, ఎందుకురా ఈ కాలం పిల్లలు ఏమైపోయారంటే మాట్లాడితే ఫోన్ చేస్తున్నారు. చూడు, నేచర్ని ఎంజాయ్ చేయకుండా ఏంటి వీళ్ళు అసలు. స్నాప్ అంట, ఇలా చాలా చాలా రకాలు వచ్చేసినాయి ఈ మధ్యన. ఈ కాల పిల్లలు చాలా పాడైపోయారు. చాలా 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 నా పరిస్థితి ఏంటి?